హలో అందరికీ ఎలా ఉన్నారు? అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఫుల్ వీడియో తీయాలి అనేసని తీయలేకపోతున్నానండి. సరే ఏదో ఒకటి ఈరోజైతే ట్రై చేశాను. వీడియో తీసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి, ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి అనేసని. ఈరోజు ఫ్రైడే అండి. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 3:00 చెప్పాను కదా డాడీ వచ్చారని చెప్పి. డాడీ వచ్చారు, మిడ్ మార్నింగ్ వచ్చారు. సరే డాడీ ఏదో థింగ్స్ తీసుకొచ్చారు, అవన్నీ సర్దుకున్నాను. తర్వాత అయితే ఇంకా భోజనాలు తిన్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి ఫుల్ అంతా మెస్సీగా ఉంది. ప్రతిరోజు అయితే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే సింక్ అంతా క్లీన్ చేసుకునేదాన్ని. సింక్లో మార్నింగ్ పూట సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకునేస్తూ ఒక్కొక్క వంట చేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఏంటంటే అలా కాకుండా అలాగా గడిచిపోయింది. సామాన్లు అట్లే ఉండిపోయాయి. సరే ఇప్పటికి తిన్న తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తిన్న వెంటనే కాసేపైనా రెస్ట్ తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఖచ్చితంగా తిన్న వెంటనే అదే పని చేయాలని అనిపించదు. ఆఫ్టర్నూన్ టైంలో మాత్రము. మార్నింగ్ నైట్ కొంచెం పర్వాలేదు, అలా చేసేసుకుంటాను. ఆఫ్టర్నూన్ అయితే కాసేపైనా ఒక 1 అవర్ అయినా కూర్చోవాలి లేదా పడుకోవాలి. నిద్రపోకపోయినా పర్వాలేదు, కాసేపు రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలాగనే అనిపిస్తుందా? ఆఫ్టర్నూన్ చురుకుగా ఉంటారా? మరి నేనైతే ఆఫ్టర్నూన్ కాసేపైనా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందండి. కానీ ఆ రోజు ఫ్రైడే, ఆ రోజు ఇంకా రెస్ట్ తీసుకున్నానంటే ఇంకా నైట్కి పడుకోవడానికి లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఫస్ట్ సింక్లో సామాన్లతో శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా డాడీ తెచ్చిన థింగ్స్ ఏమన్నా అవన్నీ సర్ది పెట్టేసుకున్నాను. ఎక్కడెక్కడ పెట్టుకోవాలో అలా పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నానండి. ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే డాడీ ఫిష్ అవి తీసుకొని వచ్చారు కాబట్టి వాటిని వాష్ చేసుకొని ఇంకా వాటి కోసం మసాలాలు అవి కలుపుకోవాలి కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాను. అప్పటికి స్టార్ట్ చేస్తే కానీ నైట్ కంప్లీట్ అవ్వదు అనేసి మొత్తం కౌంటర్ టాప్ కొంచెం అట్లా మెస్సీగా లేకుండా మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని తర్వాత ఫిష్ కర్రీ కోసం చింతపండు నానబెట్టుకున్నాను. మన ఫిష్ ఎప్పుడు చేయాలనుకుంటున్నా కూడా ఫిష్ పులుసు చేయాలనుకున్నప్పుడు చింతపండు అనేది కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలండి. ఎంత పులుపు ఉంటే అది మామూలుగా అందరం తినేదే కదా. మరుసటి రోజు ఫిష్ కర్రీ అయితే మరుసటి రోజు కూడా పెట్టుకొని తింటూ ఉంటాము. ఆ రోజు వరకే కాకుండా ఇంకా ఆ రోజు ఇంకా ఫ్రైడే, ఆ రోజు నైట్ మేము తిన్నాము. సాటర్డే అయితే ఎవరం తినము. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చేసిందే కొద్దిగా డిన్నర్కి కొద్దిగా ఎత్తిపెట్టేసి మిగిలిన పులుసు అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫిష్ కర్రీ అనేది ఆ రోజు కంటే కూడా మరుసటి రోజు తింటే రుచిగా ఉంటుంది అంటూ ఉంటారు. సో అయితే నేను ఇంకా సపరేట్ చేసుకున్నాను ఫిష్. ఫ్రైకి సపరేట్గా, ఇంకా కర్రీ చేయడానికి సపరేట్గా అలా సపరేట్ చేసి పెట్టుకునేసి తర్వాత అయితే ఫిష్ క్లీన్ చేసుకున్నప్పుడు సింక్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. మసాలా కలిపి పెట్టేశాను. ఫిష్లోకి ఫ్రైకి ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి అంతా వేసుకొని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నైట్కి ఫ్రై చేసుకుందామని చెప్పి ఇంకా తర్వాత పులుసుకి సపరేట్గా పెట్టేసుకున్నాను. సింక్ అలా క్లీన్ చేసేసుకొని ఇలా ఫిష్ అలా కడిగినప్పుడు మనం ఏం చేయాలంటే సింక్ని మొత్తం వాష్ చేసేసిన తర్వాత మన దగ్గర నిమ్మ చెక్క ఉంటుంది కదా, యూస్ చేసేసిన నిమ్మ చెక్క అంటే దాంట్లో చారు అంతా పిండేసి ఉంటాము. నిమ్మపండు ఉంటుంది కదా, ఆ నిమ్మ చెక్కతోని బాగా రుద్ది సింక్ని వాష్ చేసుకున్నామంటే స్మెల్ రాదండి. ఆ ఫిష్ కడిగినటువంటి నీచు వాసన అనేది రాదు. ఇంకా దాని తర్వాత నేను ఫిష్ కర్రీ కోసము ఆనియన్స్ ఇంకా టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పక్క సైడ్ బై సైడ్ ఇంకా ఫిష్ పులుసు చేయడానికి స్టార్ట్ చేశాను. నానబెట్టుకున్నాను కదండి చింతపండు, దాన్ని బాగా చారు తీసుకున్నాను. చింతపండు పులుసు తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, ఇంకా దాంతోపాటు కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా వేసుకొని బాగా కొంచెం కలిపి పెట్టుకోవాలి ముందుగానే. దాని తర్వాత తగిన ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి.
ఫిష్ పులుసు అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత పులుసుని మనం ఇంకా ఫ్రైలోకి వెళ్ళిపోదాము. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఒక 4-5 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, ఇంకా 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు కూడా ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే ఫిష్ పులుసు అనేది కొంచెం రుచిగా వస్తుంది. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆనియన్స్తో పాటు ఇంకా టమాటాలు కూడా వేసుకొనేయాలి. ఆనియన్స్ టమాటాలు బాగా మగ్గాలంటే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, రాళ్ళుప్పు వేసుకోండి. మ్యాక్సిమం రాళ్ళుప్పే యూజ్ చేయండి ఇలాగ పులుసులోకి వేసేటప్పుడు. ఎప్పుడు ఇంకా సాల్ట్ మనకి చాలదు అని అనుకున్నప్పుడు సాల్ట్ యూజ్ చేసుకోండి పులుసులోకి. కానీ మ్యాక్సిమం కూర మనం చేస్తున్నప్పుడే రాళ్ళుప్పు యూజ్ చేసుకోండి. సాల్ట్ ఉప్పు కంటే రాళ్ళుప్పు చాలా మంచిది. ఇలాగా టమాటా, ఎర్రగడ్డ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పులుసు అనేది, దాన్ని పోసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనము ఉప్పు, కారము, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని చాలకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకోవడము, వాటర్ యాడ్ చేసుకోవడము అలా చేసుకొనేసి మనం టేస్ట్ చూసుకోవచ్చు. చూసిన తర్వాత ప్లేట్ మూసి మనము బాగా పులుసు అనేది కొద్దిగా ప్లేట్ మూసి కొద్దిగా అట్లా తెరిచినట్టు పెట్టండి. పులుసు బాగా కాగాలి. సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో అంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు కొంచెం చిక్కగా రానివ్వాలి. చిక్కగా వచ్చిన తర్వాత ఇంకా ఫిష్ మునిగేట్టు పులుసు ఉన్నప్పుడు మనము ఫిష్ అంతా పులుసులో వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెట్టామంటే చేపలు బాగా ఉడికిపోయి అట్లే తునిగిపోతాయి, కరిగిపోతాయి పులుసులోనే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఫిష్ అంతా ఉడికిన తర్వాత మనము ఫైనల్గా కొత్తమల్లి చల్లుకొని దించుకొనేస్తే ఫిష్ పులుసు రెడీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకైనా, దోశలోకి చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా తినచ్చు ఫిష్ పులుసు అనేది. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.